ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకునియుండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకునియుండుము. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు కీర్తన వ్రాస్తూ ఆ కీర్తన ముగిస్తూ అంటున్నాడు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండండి, ధైర్యంగా ఉండండి, మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. మళ్ళా అంటున్నాడు, కనిపెట్టుకుని ఉండండి, దేవుని కొరకే కనిపెట్టుకోండి. ఈ భూమి మీద దేవుని పిల్లలు జీవిస్తున్నప్పుడు వ్యతిరేకులు ఉంటారండి. వ్యతిరేకులు ఎవరూ లేరు, నా జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుంది అంటే మన భక్తి గురించి కొంచెం ఆలోచించాలి. అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావని నేను నీ మీద నిందమోపటలేదు, కానీ వ్యతిరేకులు అనేది ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే దేవునికి బహు సమీపంగా వస్తున్న కొందికి దుష్టుడు ఊరకనే ఉండడు కదా. అందుకని ఒక విశ్వాసికి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పేవారిని లేవనెత్తుతాడు, చాడీలు చెప్పే వారిని లేవనెత్తుతాడు. మనకి చిక్కులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏం చేయాలి అప్పుడు? మనం దేవునిలో నమ్మకం ఉంచాలి, దేవునికి ప్రతి ఒక్కటి అప్పచెప్పేసేయాలి. భవిష్యత్తును గురించి దేవుని మీద ఆధారపడాలి. ఇదిగో ఈ విధంగా జరుగుతుంది, నా మీద ఈ విధంగా కుట్ర జరుగుతుంది, దీని పర్యవసానం అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, నెక్స్ట్ రేపు ఇలా వస్తుందేమో అని గందరగోళానికి గురి కాకుండా, గగురుపాటు చెందకుండా, నువ్వు కంగారు పడిపోతూ మిగిలిన వాళ్ళ కంగారు పెట్టేయకుండా దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. నిబ్బరంగా, ధైర్యంగా, నా దేవుడు చేతకానివాడు కాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నా చుట్టూ తనున్నారు, తన దూతలుంచారు, కాబట్టి నేను ఒంటరిని కాను అని ధైర్యముగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఇక మనం దేనికోసమో వెంపర్లాడాల్సిన పని లేదు, దేని కొరకు చుట్టు పిక్కోవాల్సినటువంటి పని లేదు, ఏమైపోయిందో అనేటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అసలే ఉండదు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, ఎన్నో అపాయాలు చూశాడండి అతను కూడా. ప్రాణహాని ఎన్నోసార్లు జరిగింది. రాజుగా ఉన్నప్పుడు కూడా పారిపోవాల్సిన సందర్భం వచ్చింది దావీదు రాజుకి. ఎన్ని వచ్చినా కూడా ఆయన చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆయన కొరకు కనిపెట్టిన వారికి ఏ మేలు కొదువై ఉండదండి. ఆయన సన్నిధిలోనే ఆయన నన్ను ఉద్ధరిస్తాడు, ఆయన నన్ను లేవనెత్తుతాడు, నా అవమానాలను కొట్టివేస్తాడు, ప్రతిగా అభినందనలు ఇస్తాడు అని ఎవరైతే విశ్వసిస్తూ కనిపెడుతూ ఉంటారో, నిరీక్షణ కలిగి దేవునిపై ఆధారపడుతూ ఉంటారో, వారికి జయమే తప్ప అపజయం ఉండనే ఉండదండి. నిరాశ అనేది వాళ్ళ దరికి చేరదు. గ్రహిస్తున్నారా? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నావా? ఇది కూడా దేవునికి ఏం చెప్తావులే అని ఈలోపు లోకానుసారమైనటువంటి వ్యక్తులపై ఆధారపడి, వ్యవస్థలపై ఆధారపడి, దీన్ని దేవుడికి ఏం చెప్తాంలే అని నీ సొంత ప్రయత్నాలు చేసి దెబ్బతింటున్నావేమో. వద్దు. ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితంలో అలా జరిగి ఉండొచ్చు. అప్పచెప్పేసేయి, పూర్తిగా దేవునికి అప్పచెప్పేసేయి. నాయనా, నా జీవిత బాధ్యత మీరు తీసుకున్నారు. నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, నీ రక్తం చేత కడగబడ్డానో, నిన్ను నా సొంత రక్షణగా అంగీకరించానో నాటి నుండి నా బాధ్యత మీరు తీసుకున్నారయ్యా, మీకు వందనాలు అంటూ నా భవిష్యత్తు జీవితం మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఈ విధమైన వ్యతిరేకులు ఉన్నారు, ఇలా నాకు విరోధులు పోగవుతున్నారు, నిర్నిమిత్తముగా నా మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు, నీకే అప్పగిస్తున్నాను అన్నీ దేవునికి అప్పగించు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు. నీలో ఏదన్నా లోటుంటే ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుడు మెచ్చే భక్తి చేసి కనిపెట్టుకున్న వారికండి కరుణామయుడు కాపుదలనిస్తాడు. నీ ఎదురుచూపు భంగం కాదు, ఎందుకంటే భక్తుల ఆశ భంగము కానేరదు అని వాక్యం సెలవిస్తోంది. నువ్వు భక్తి చేసి ప్రభువుని మెప్పించు. ధైర్యం కోల్పోవద్దు సుమా.
నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. రకరకాల పిరికి మాటలు విని బెంబేలెత్తిపోవద్దు. నీ జీవితం దేవుడు పెట్టిన భిక్ష అని మర్చిపోవద్దు. ఆయన నిన్ను ఎందుకు చంపుతాడు? ఆయన నిన్ను ఎందుకు శత్రువుల చేతికి అప్పగిస్తాడు? ఆయన మహిమ కొరకు వాడుకోవాలి కదా. నిన్ను సజీవ సాక్షిగా తను నిలబెట్టుకుంటాడు. ధైర్యంగా ఉండు. దేవుని కొరకు కనిపెట్టుకో. నువ్వు సిగ్గుపడాల్సిన పని ఉండదు. సిగ్గుపడేటట్లు దేవుడు మనల్ని ఎప్పుడూ చెయ్యడు. ఆయన మీద ఆధారపడు. ఆయనే నీకు సమస్తమై ఉన్నాడు. కనిపెట్టుకుని ఉండి కరుణాకాంతిని నువ్వు అనుగ్రహించు పొందుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.